కడప రాయలసీమకి ద్రోహం చేసింది వైసీపీ అని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. దీనిపై రాయలసీమలో ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ సవాల్ చేశారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తోంది. రాయలసీమకు ద్రోహం చేసింది, కడపకు ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రభుత్వం పారిశ్రామిక పరంగా కానీ, సాగునీటి పరంగా కానీ, ప్రాజెక్టుల పరంగా కానీ మొత్తం అన్యాయం చేసి ఈరోజు మళ్ళీ ప్రాంతీయ విభేదాలను సృష్టించాలని చెప్పి మళ్ళీ మీరు కథలు పడుతూ ఉన్నారు. మళ్ళీ ప్రజలను రెచ్చగొట్టాలనే ప్రయత్నాలు ఏనాడు కూడా సాగవని చెప్పి స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నా. రాయలసీమ ఎత్తిపోతల పథకం చర్చకు సిద్ధం. మేము ఎక్కడన్నా చెప్పండి, రాయలసీమ పరిశ్రమలకు మీ హయాంలో ఏం చేశారు, మేమేం చేశాం, కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు కట్టలేదో మాట్లాడుకుందాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎన్జీటీలో స్టే వస్తే ఎందుకని ఎత్తిలేదు మాట్లాడుకుందాం. ఎక్కడైనా ఎప్పుడైనా సరే మీతో రాయలసీమ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి ఎవరు చేస్తున్నారన్న దానికి చర్చకు సిద్ధంగా ఉన్నాం. కర్నూలు కొండారెడ్డి బుర్జైనా సరే, కడప కోటిరెడ్డి సర్కిల్ అయినా సరే, అనంతపురం టవర్ క్లాక్ అయినా సరే, తిరుపతిలో ఎక్కడైనా సరే, రాయలసీమ ప్రాంతంలో ఎక్కడైనా సరే చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా.